ఈ కేవ్స్ కూడా చూడడానికి చాలా బావుంటాయి. ఈ కేవ్స్ లోపల నెక్స్ట్ లోపల ఒక గృహ ఉంటది. గృహలోనైతే దేవుడు విగ్రహం పెట్టడం జరిగింది. చాలా అద్భుతం అనిపిచ్చింది. ఇంకా గృహ కంటే పైన గూడా చాలా బావుంటది. అది గూడా మీకు చూపిస్తాను. మీరందరూ తప్పనిసరిగా ఇక్కడికి రావాలి. చాలా బావుంటదండి లోపల. చాలా కూలింగ్ ఏరియా అనమాట. మీరు ఎనీ టైమ్ రండి. మేమైతే ఇప్పుడెళ్ళాం. ఆగస్ట్‌లో ఎళ్ళాం. ఇప్పుడైతే ఎంత చల్లగుందంటే సూపర్ చల్లగా ఉంది. ఎన్నెన్నో అందాలు ఈ గృహలో, ఎన్నెన్నో అందాలు ఈ గృహలో చూస్తుంటే మై మరిచి పోతా. సరే ప్రేమ అనేది ఉంటది. మరి ఇక్కడ కూడా ప్రేమ లవ్ సింబల్ ఆకారంలోనైతే మీరు నిజంగా చూస్తుంటే ఈ గృహల్లో నుండి లవ్ సింబల్ అయితే కనిపిస్తుంటది. ఆకాశం కూడా కనిపిస్తుంది. మరి గృహలైతే చాలా అద్భుతంగా ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చాను. గృహలు కూడా మీరు రండి. అయితే మేము వచ్చాము. ఇక్కడైతే చాలా చాలా బాగుంది. మాకు వ్యూస్ చూస్తుంటే కనుక అదిరిపోయి మరి చాలా మంది ఫ్రెండ్స్ అయితే తీసుకొచ్చాను. వాళ్ళందరూ అద్భుతంగా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి వీళ్ళందరూ రావడంతో కింద పడిపోయేటట్టు ఉన్నాను. అందుకే కొంచెం ముందుకు వచ్చి నేను స్టెప్లు వేస్తున్నాను. మరి ఇదే మనం దిగే రూటు కొంచెం బాగోదు. అయినప్పటికీ మనం చాలా జాగ్రత్తగా రూట్ని చాలా 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 జాగ్రత్తగా మనం దిగాలి. లేకపోతే కిందన పడిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. వెనకని చూస్తుంటే కనుక చాలా చాలా బాగుంది. మరి వ్యూస్ రోడ్డు అంతా చూస్తుంటే కనుక నాకు చాలా భయం వేసేస్తుంది. ఎక్కలేకపోతున్నాను బాబోయ్. కొండ చూస్తే చాలా పెద్దది. మరి నేనేం చేయాలో తెలియక ఎక్కుతున్నాను. యూట్యూబర్ని కాబట్టి చాలా కష్టపడి మీకు అంతా చూపించాలి కాబట్టి అమ్మా. ఓ వెరీ నైస్. ఓ ఇది వెరీ టోటల్. ఇది మీరు పైన చూస్తే చాలా సూపర్ ఉంటుంది. మీకు చూపిస్తాను అంతా. అమెరికా, స్విట్జర్లాండ్, ఆ ల్యాండ్ ఈ ల్యాండ్ వెళ్ళి పిచ్చకపోతారు. ఇక్కడ ల్యాండ్ చూస్తే బాబోయ్ మామూలుగా లేదు ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. జనాలందరూ పిచ్చకపోతారు తెలుసా. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఫ్రెండ్స్. మీరు రావాలి తప్పకుండా. ఎలా రావాలో రూట్ కూడా మీకు మ్యాప్ ఇస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. నేను మీ యూట్యూబర్ని. మరి ఇక్కడైతే నేను నడలేకపోతున్నాను. ఎందుకంటే చాలా వ్యూస్ అయితే చాలా బాగుంది. కొండ మీద చాలా చాలా సూపర్గా ఉండడంతో నేనైతే పరిగెడుతూ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మొత్తం ఎటుపక్క చూసినా సూపర్. చాలా అలసిపోతున్నాను అంటే వీడియో తీయడానికి. బాబు పిచ్చి పిచ్చిగా ఉంది తెలుసా. ఎంత బాగుందంటే క్లైమేట్. మీరు అందరూ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఇక్కడికైతే నేను ఒక్కడనే వచ్చాను ఫ్రెండ్స్. ఎవరు రాలేదు. మరి చాలా చాలా వ్యూస్ అయితే చాలా నాతో వచ్చిన వాళ్ళందరూ భయపడిపోయారు ఈ కొండ ఎక్కడానికి. కానీ నేను ఒక్కడనే ఎట్టకేలకు కొండ ఎక్కి డేర్ చేశాను. మీరు చూస్తుంటే కనుక చుట్టూ చాలా గ్రీన్. అంటే కొండలు అవి చూస్తుంటే చాలా సూపర్. ఇలా చూస్తుంటే మీకు ఈ కొండను ఎక్కలేని తెలుసా. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా దూరంలో సెలయేర్లు అంటే ఈ వాటర్ పైనుండి పడుతున్న వాటర్ అంతా కిందకి వెళ్ళి ఇక్కడ స్టోరేజ్ అవుతుంటుంది. చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలా వీడియో చూస్తే మీకు చాలా చాలా చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కంటిన్యూ అవ్వండి. థ్యాంక్ యూ. సరిహద్దు ఫ్రెండ్స్ లారా చూడండి మీరు. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వ్యూ అయితే. కొండపైకి బాగా ఎక్కాను. చాలా పైకి ఎక్కాను. పైనుండి చూస్తుంటే అదిరిపోయే వ్యూస్. వాటర్ చుట్టూ చాలా పెద్దది. ఇక్కడ ఎవరు లేరు. నేను ఒక్కడనే ఉన్నాను. మీ అందరి కోసం నేను ఒక్కడనే వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్ సూపర్. కొండ పైన చెరువున్నది, చెరువులోన చేపున్నది. కొండ పైన చెరువున్నది. పులికెయ్యాలి బోను. మేమందరం వచ్చింది ఈ వ్యాను. మరి వ్యాన్లోనైతే ఒక 12 మంది రావడం జరిగింది. దాంతోపాటు డ్రైవర్ కూడా వచ్చారు. చాలా హ్యాపీగా అయితే జరిగింది. మరి ఇచ్చిన వ్యాన్ అయితే చాలా ప్రాబ్లంలో పడింది. మా కుర్రోళ్ళందరూ అయితే కనుక బండిని అయితే తోస్తున్నారు. చాలా అద్భుతంగా తోసారు. నిజంగా వాళ్ళు ఎంతో సాధించారు ఫ్రెండ్స్. వీళ్ళే మా ఫ్రెండ్స్. సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇక్కడ చేపలు పట్టి ఆ చేపల నుండి మా ఫ్రెండ్స్ అందరికి భోజనం పెడుతుంటాను. హాయ్ ఫ్రెండ్స్. మరి ఇక్కడైతే చెరువులోనైతే నేను దిగాలనుకున్నాను. బాగా లోతుండడంతోనైతే దిగట్లేదు. మరి మా ఫ్రెండ్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు కుర్రోళ్ళని. అదో చేప పట్టాడు. ఒకసారి చేప చూపించరు. ఒకసారి గొరస దానికి ఉంది బెరస. ఇగో ఒక చేప అయితే పట్టింది. ఇది తినాలనిపిస్తుంది కానీ వండిన తర్వాత తిందామని చెప్పేసి అందాకలు ఉంచుతున్నాను. చేప అయితే చాలా సూపర్గా ఉంది. చిన్న చేప. పచ్చడి గడ్డి ఉంది ఫ్రెండ్స్. ఆవుగారు చాలా జాగ్రత్తగా ఈ గడ్డిని అయితే మేస్తున్నారు. మరి నాకు చూస్తున్నారు ఒక పోటు పొడుద్దామని. కానీ చాలా మంచి ఆవుగారు. నాకంటే ఈ ఆవు కూడా ఏమనట్లేదు. ఫ్రెండ్లీ ఆవు. థ్యాంక్ యూ. మధ్యాహ్నం అయితే తెల్లవారు టిఫిన్లు చేశారు వీళ్ళు. మధ్యాహ్నం బిర్యానీలు కూడా ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత మరి అన్నయ్య టీ కావాలని ఆప్యాయంగా అడిగారు. మనిషికో టీ 15 రూపాయలు అట. ఎంత కాష్టమైనా పర్వాలేదు మీకు టీ ఇప్పిస్తానని చెప్పేసి అందరికీ టీ ఇప్పించాను. వీళ్ళందరూ చాలా హ్యాపీగా టీ తాగుతూ చాలా ఆనందంగా ఉన్నారు. ఒక్కొక్కసారి కొట్టిపోతున్నారు. ఎందుకంటే టీలో డబల్ టీ కావాలట. సాయంత్రం ఇప్పిస్తాను అన్నాను.